హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో సెమీఫైనల్స్లో అసాధ్యం అనుకున్న మ్యాచ్ని ఇండియా సుసాధ్యం చేసి మ్యాచ్ని ఘనమైన విజయాన్ని సాధించింది. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనకి నవంబర్ 22 నుంచి సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది కదా. అయితే ఈ సిరీస్లో ఒక కొత్త సాంప్రదాయానికి నాంది పలకబోతుంది బీసీసీఐ. అదేంటంటే మనకి ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్ ఉండేది కదా. ఇప్పుడు దాని టైంలో టీ బ్రేక్ పెట్టాలని ఆలోచిస్తుంది. అయితే 12:20 లోపల అంటే 20 minutes లోపల అయిపోతుంది టీ బ్రేక్. ఆ తర్వాత 1:30 నుంచి 2 o'clock మధ్య లంచ్ బ్రేక్. అక్కడ నుంచి 4 లోపల మ్యాచ్ అయితే అయిపోగొట్టాలి అని పెట్టింది. 4:30 వరకు అయితే వెళ్ళకపోవచ్చు ఈసారి, ఎందుకంటే వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రాత్రి కూడా త్వరగానే అయిపోతుంది కాబట్టి. సో ఒకవేళ ఓవర్స్ పడకపోతే ఆ టైంలో మళ్ళీ నెక్స్ట్ డే ఏమైనా పొడిగిస్తే పొడిగించవచ్చు ఓవర్స్ అనేది. సో మరి చూద్దాం, మరి కొత్త సాంప్రదాయానికి స్వాగతిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో గైస్, ముందుగా మనం రికార్డ్స్ గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు హైయెస్ట్ చేజ్ ఉమెన్స్లో అయినా మెన్స్లో అయినా నాకౌట్స్లో 300 ప్లస్ టార్గెట్ చేసిందే లేదు. ఇప్పుడు ఉమెన్ ఇన్ బ్లూ ఈ రికార్డ్ని చరిత్ర పుటల్లో నిలిచే రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్ 2025లో 331 హైయెస్ట్ చేజ్ ఉండేది ఉమెన్స్ క్రికెట్లో. దాన్ని బ్రేక్ చేయడం విశేషం. 339 రన్స్ చేసి అద్భుతమైన చేజబుల్ టార్గెట్గా నిలిచింది ఉమెన్స్ ఇండియా. అండ్ అదేవిధంగా ఈ మ్యాచ్లో టోటల్గా 2 టీమ్స్ కలిపి 689 దాకా రన్స్ చేసింది. అయితే ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2017లో 678 రన్స్ చేసింది. దాన్ని బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇదే మ్యాచ్లో మరొక రికార్డు కూడా క్రియేట్ చేయబడింది. అదేంటంటే టోటల్ సిక్సర్స్, అంటే ఇండియా తరపు నుంచి 5, ఆ తర్వాత ఆస్ట్రేలియా తరపు నుంచి 4, టోటల్గా 14 సిక్సర్లు అనుకుంటా మేబీ. సో ఆ రికార్డు కూడా బ్రేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో టోటల్గా ఇలాంటి ఇన్నింగ్స్ రికార్డులు అయితే నిలిచాయి. అండ్ ఇకపోతే స్ట్రైట్గా మన మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. అయితే దానికి తగ్గట్టుగా ఇండియాకి అదిరిపోయే పర్వాలేదన్న ఆరంభం అయితే రావడం జరిగింది. ఇనిషియల్ స్టేజ్లో 25 దగ్గర ఫస్ట్ వికెట్ పడింది. 5 రన్స్ వేసి అలిసా హీలీ అవుట్ అయిన తర్వాత కొంచెం వర్షం ఇబ్బంది పెట్టడం, అంత ఎక్కువగా అయితే డ్యామేజ్ చేయలేదు. 2 to 3 minutes 5 minutes వరకు ఇబ్బంది పెట్టినప్పటికీ మళ్ళీ సన్ అనేది బయటకు రావడం జరిగింది. అకార్డింగ్ టు ద కండిషన్స్ చాలా చక్కగా యూటిలైజ్ చేశారు. అయితే ఎలిస్ పెర్రీ ఫామ్లో లేదు అనుకుంటున్న టైంలో ఎలిస్ పెర్రీకి ఒక రివ్యూ వచ్చినట్టే వచ్చి అది అదృష్టం పరీక్షించుకుంది ఎలిస్ పెర్రీ అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. కొన్ని రన్స్ అనేవి మన వాళ్ళు ఎక్స్ట్రాస్ రూపంలో ఇచ్చారు స్టార్టింగ్ స్టేజ్లో తనకి గిఫ్ట్గా. అయితే వీళ్ళిద్దరు కలిసి లిచ్ఫీల్డ్ అండ్ ఎలిస్ పెర్రీ సమన్వయంతో మంచిగా స్టడీ పార్ట్నర్షిప్ చేస్తూ వీల్ చికెన్ విడాల్లో బౌండరీస్ కొడుతూ మంచి పార్ట్నర్షిప్ అయితే చేస్తూ వచ్చారు.
టోటల్గా ఎలిస్ పెరీ 50 కంప్లీట్ చేసుకున్న ముందే లిచ్ఫీల్డ్ 50 చేసిన తర్వాత 100 వచ్చిన తర్వాత తన దూకుడు అనేది పెంచింది. అయితే 155 పార్ట్నర్షిప్ని శ్రీచరణ్ బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు క్యాచెస్ విన్ మ్యాచెస్ ఊరికి అన్నారు కాబట్టి క్యాచెస్ కూడా కొన్ని డ్రాప్ చేశారు, మిస్ ఫీల్డ్స్, పూర్ త్రోస్ కూడా చేశారు. సో దానివల్ల రన్స్ కూడా కొన్ని ఈజీగానే వెళ్ళిపోయాయి. అక్కడి నుంచి ఎప్పుడైతే లిచ్ఫీల్డ్ 119 రన్స్ వేసి అవుట్ అయిందో ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోతూ వచ్చింది. అయితే బెత్మోని 24 రన్స్ వేసింది. లిటిల్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ ఎలిస్ పెరీతో బెత్మోని కూడా అవుట్ అయింది. అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో 2 to 3 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడినప్పటికీ స్పిన్నర్స్ పడిన కష్టాన్ని ఫాస్ట్ బౌలర్స్ వృధా చేశారని చెప్పుకోవచ్చు. పూర్ లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేశారు, పూర్గా చేశారు. దానివల్ల రన్స్ అనేవి కొంచెం హెవీగా ఇచ్చేయడం జరిగింది. బట్ లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో దాంట్లో దీప్తి శర్మ పుంజుకోవడం జరిగింది. అదే ఓవర్లో 2 వికెట్లతో పాటు ఒక రన్అట్ కూడా జరిగింది. 3 రన్అట్లు జరిగాయి మన ఇండియన్ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ నుంచి. ఇట్స్ నైస్. కాకపోతే క్యాచింగ్ ఎఫిషియన్సీ, మిస్ ఫీల్డ్స్ ఎక్కువగా జరిగాయి అని చెప్పుకోవచ్చు. సో హర్మన్ప్రీత్ కౌర్ ఒక క్యాచ్ అయితే డ్రాప్ చేసింది, రిచా ఘోష్ కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేసింది. సో కానీ రిచా ఘోష్ స్టాండింగ్ పొజిషన్ అయితే చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అంటే బ్యాటర్ ఎక్కడ ఉండి షాట్స్ ఆడుతున్నారు దానికి తగ్గట్టుగా ప్రణాళికలతో వచ్చింది రిచా ఘోష్. అద్భుతంగా వికెట్ కీపింగ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. సో టోటల్గా 49.5 ఓవర్స్లో 338 రన్స్కి ఆల్అవుట్ చేశారు. ఇందులో 3 రన్అట్లు, జమైమా రోడ్రిగ్స్ అద్భుతమైన క్యాచెస్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ శ్రీచరణ్కి 2 వికెట్లు, దీప్తి శర్మకి 2 వికెట్లు, క్రాంతి గౌడ్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. రాధా యాదవ్ కూడా 1 వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. రాధా యాదవ్ ఎలిస్ పెరీ వికెట్ తీసుకోవడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తను 76 రన్స్కి అవుట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన ఇండియాకి ఆరంభం పేలవం. ఎందుకంటే షఫాలి వర్మ వర్సెస్ స్మృతి మందాన చాలా రోజుల తర్వాత పార్ట్నర్షిప్ చూస్తూ వచ్చాము. కానీ ఆ పార్ట్నర్షిప్ కన్సిస్టెన్సీ అనేది కనబడలేదు. ఏదైతే ప్రతిక రావాలతో మనము చాలా చూస్తూనే వచ్చాం కదా రెగ్యులర్గా, అది కనబడలేదు. 13 రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. 13 రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ పడ్డ తర్వాత మంచి పార్ట్నర్షిప్ జరిగింది. జమైమా రోడ్రిగ్స్తో కలిసి 45 రన్స్ పార్ట్నర్షిప్ జరిగింది. 45 రన్స్ పార్ట్నర్షిప్ జరిగిన తర్వాత 59 దగ్గర 24 రన్స్ వేసి స్మృతి మందాన అవుట్ అయింది. ఆ తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ చక్కటి సహకారం అయితే ఇచ్చింది జమైమా రోడ్రిగ్స్కి. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది పెరిగింది. స్టడీ పార్ట్నర్షిప్ ఇనిషియల్ స్టేజ్లో జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆస్ట్రేలియా వాళ్ళు ప్రెషర్కి లోనయ్యారో అక్కడి నుంచి మన వాళ్ళు దీన్ని ఛాన్స్గా తీసుకుంటూ అటాక్ చేశారు. అయితే జమైమా రోడ్రిగ్స్కి 3 జీవనదానాలు పొందాయి. దాన్ని అద్భుతంగా ఉపయోగించుకుందని చెప్పుకోవచ్చు. 86 దగ్గర ఉన్నప్పుడు ఒకసారి, 106 దగ్గర ఉన్నప్పుడు ఒకసారి, ఒక రన్అట్ కూడా మిస్ చేశారు తనది. సో 3 లైఫ్స్ అయితే పొంది చివరి వరకు వండి మ్యాచ్ని అయితే దగ్గరుండి గెలిపించిందని చెప్పుకోవచ్చు. అయితే రన్ రేట్ని నియంత్రణలో ఉంచుకోగలిగారు. హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ అయిన తర్వాత 89 రన్స్ వేసి తను ఎప్పుడైతే అవుట్ అయిందో 167 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి ఏమైనా ఆస్ట్రేలియా కంబ్యాక్ చేస్తుందా అంటే దీప్తి శర్మ నుంచి కూడా మంచి చక్కటి సహకారం అయితే జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు అటాక్తో ఆడేటువంటి జమైమా రోడ్రిగ్స్ ప్రెషర్కి లోన్ అవ్వడం, రివ్యూ తీసుకోవడం, ఆ రివ్యూ
ఇండియా పక్షాన వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మెసేజ్ పాస్ అయిందో కొంచెం కుదురుకుంది, సెట్ అయ్యేంత వరకు మళ్ళీ రీఫోకస్ చేసింది. అక్కడ నుంచి మళ్ళీ షాట్స్ అయితే కొట్టడం స్టార్ట్ చేసింది. అయితే అనవసరపు రన్కి వెళ్ళి రన్అట్ రూపంలో దీప్తి శర్మ 24 రన్స్ అవుట్ అయ్యే సమయానికి 38 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ఆ తర్వాత రిచా ఘోష్ రావడం, రిచా ఘోష్ అండ్ జెమైమా రోడ్రిగ్స్ మధ్య 46 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అయితే తగ్గాల్సిన రన్ రేట్ చాలా వరకు తను చేయాల్సిన డ్యామేజ్ అయితే చేసి వెళ్ళిపోయింది. రిచా ఘోష్ 26 రన్స్ వేసి అవుట్ అయింది. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి రిచా ఘోష్ అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 116 ఫర్ 5. అక్కడి నుంచి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి అమన్జోత్ కౌర్ మంచి హెల్ప్ చేసింది, చక్కటి సహకారం అయితే అందించింది, కంపెనీ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ లిటిల్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ విన్నింగ్కి ఎంతో ప్రాముఖ్యమైనదిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. సో జెమైమా రోడ్రిగ్స్ లాస్ట్ వరకు ఉండి 127 రన్స్ వేసింది. ఇదే ఇయర్లో తనకి 3 సెంచరీలు వచ్చాయి. అండ్ టోటల్గా ఓడిఐలో కూడా 3 సెంచరీస్ అని చెప్పుకోవచ్చు. తనకి వరల్డ్ కప్లో ఫస్ట్ 100 అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు వరల్డ్ కప్లో తనకు 100 లేనే లేదు, ఫస్ట్ 100 అని చెప్పుకోవచ్చు. సో టోటల్గా తను మ్యాచ్ గెలిచిన తర్వాత ఎంతో భావోద్వేగానికి గురైంది. తనే కాదు, హర్మన్ప్రీత్ కౌర్ కూడా ఎంతో భావోద్వేగానికి గురైంది. ఎవరు కూడా నమ్మలేని నిప్పులాంటి నిజంగా నిలిచింది. అయితే ఆస్ట్రేలియా వాళ్ళు ఇండియా గెలిచిన తర్వాత అసలు ఏం అర్థం కాలేదు, వాళ్ళకి మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సో కంగ్రాచులేషన్స్ టు టీమిండియా. ఇదే ఉత్సాహం సౌత్ ఆఫ్రికాతో చూపించాలని అయితే మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇకపోతే ఆస్ట్రేలియా నుంచి కింగార్కి 2 వికెట్లు వచ్చాయి. అదేవిధంగా అన్నబెల్ సదర్లాండ్కి 2 వికెట్లు వచ్చాయి. ఒక రన్అట్ రూపంలో వికెట్ రావడం జరిగింది. ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ కనుక చూస్తే ఆస్ట్రేలియా 26 రన్స్ ఇవ్వగా ఇండియా 13 రన్స్ మాత్రమే ఎక్స్ట్రాస్ రూపంలో ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్, అసాధ్యం అనుకున్న మ్యాచ్ని సుసాధ్యం చేసినటువంటి ఇన్నింగ్స్ ఆకట్టుకున్నటువంటి జెమైమా రోడ్రిగ్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. అయితే ఈ మ్యాచ్కి ముందు న్యూజిలాండ్ మ్యాచ్కి ముందు ఎన్నో మాటలు అన్నారు జెమైమా రోడ్రిగ్స్ని. నీ ఆట నచ్చలేదు, నేను పక్కన పెడతాము, ఎన్నో తిట్లు తినింది, వెయిట్ పడింది. దాన్ని కాన్ఫిడెన్స్గా తీసుకొని సెల్ఫ్ మోటివేషన్ పొంది జెమైమా రోడ్రిగ్స్ అద్భుతంగా నేను ఎందులోనూ తక్కువ కాదు అని తనను తాను బ్యాక్ చేసుకొని ఈ ప్రపంచానికి తనేంటో చాటి చెప్పినటువంటి జెమైమా రోడ్రిగ్స్కి మనం ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.